రెండవది ఇచ్చి అన్నాను. ఇచ్చిన దానిలో లోకాన్ని, లోక సంబంధమైన భోగాలను అన్నిటినీ నీకు అందుబాటులో వదిలేదు. పాపం చేసే అవకాశాలు కూడా వస్తాయి, అందులో ఆఫర్స్ వస్తాయి. బాగా వినండి, ఆఫర్స్. నీ కాళ్ళ ముందుకే వస్తాయి, నీకు అందుబాటులోకి వస్తాయి, నిన్ను పలకరిస్తాయి. ఏంటి సంగతని? నువ్వు లోబడకూడదు. నిన్ను పరీక్ష నాళికలో పెట్టాడని గుర్తుపెట్టుకో. అవి నీ ముందుకు రప్పించి నిన్ను టెస్ట్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఎందుకంటే శ్రమలైనా, ఎలాంటి పనికిమాలిన ఆఫర్స్ అయినా, పాపపు ఆఫర్స్ అయినా, ఏది నీ దగ్గరకు వచ్చినా ఆయన అనుమతి ఉంది అని గుర్తుపెట్టుకో. ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. అదొక్కటే. పరిశుద్ధత, పరిశుద్ధత ఎప్పటికీ నీ మందిరమునకు అనుకూలము. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రతివాడు జారత్వమునకు దూరముగా తన తన ఘటమును కాపాడుకోవాలి. దేహ పరిశుద్ధత, నాలుక పరిశుద్ధత, నడత యొక్క పరిశుద్ధత, దృష్టి యొక్క పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడా? లేకపోతే పాపము యొక్క ఆకర్షణకు లోనైపోయిందా? అది పరీక్ష, ఇది పరీక్ష. ఈ పరీక్ష చాలామందికి ఎదురైద్ది. కొన్ని ఆఫర్లు తలుపు దడతాయి. నువ్వు ఘనంగా ఎంచుకునే వ్యక్తులు నిన్ను సమీపించే ఛాన్స్ ఉంది, వాళ్లే నిన్ను కదిలించే ఛాన్స్ ఉంది. ఏమో, మీరే ఆలోచించుకోండి. ఎవరెవరు ఎలాంటి సన్నివేశాలు ఎదుర్కొంటున్నారో, ఈ కూటమి అయిపోయి బయటికి పోయిన తర్వాత ఎవరి జీవితాలు ఏంటో, ఎవరెవరు ఏమేమి ఫేస్ చేస్తున్నారో నాకు తెలీదు, దేవుడికి తెలుసు అన్ని. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను టెస్ట్ చేస్తాడు. ఎందుకంటే నీ లైఫ్, నా లైఫ్ ఆయన చేతుల్లో ఉంది. అక్కడ కానీ నువ్వు క్వాలిఫై అయ్యావు అనుకో, సూపర్ ఉంటుంది.